హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, కానీ కొంచెం టైర్డ్ అయి ఉన్నాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి పనులు చాలా ఎక్కువైపోయినాయి. అండ్ ఇవాళ సండే, సో ఇంకా వరలక్ష్మి వ్రతంకి జస్ట్ 4-5 డేస్ ఉంది అంతే. నాకు ఇవాళ సండే దొరికింది, ఇవాళ ఒకటే టైము. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ లోపే వరలక్ష్మి వ్రతం అయిపోతుంది అనేసి వాళ్ళ మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేసామన్నమాట. మార్నింగ్ ఫస్ట్ రాగి కనకి వెళ్ళేసి వచ్చాము. అక్కడ వెళ్ళి గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ తెచ్చుకొని ఇంకా మొత్తం హౌస్ హెల్ప్ వచ్చేలోపే మొత్తం సర్దేసి ఇవాళ ఫ్రిడ్జ్ మొత్తం కడిగి అంటే ఐ మీన్ తుడిచి అండ్ లోపల ఉన్నవంతా కడిగి అండ్ అన్ని నా స్టోరేజ్ ఐటమ్స్ అన్ని మొత్తం కడిగిచ్చేసాను అనమాట ఇవాళ హౌస్ హెల్ప్తో. ఇంకా అండ్ దానికన్నా ముందు మేము మార్నింగ్ నుంచి ఏం బ్రేక్ఫాస్ట్ తినలేదు, ఏం లేదనమాట. సో ఫస్ట్ అయితే మేము లంచ్ చేసేసి వస్తాము. ఇంకా ఇవాళ కుక్ చేసుకునే ఓపిక లేక వీఆర్ గోయింగ్ అవుట్. ఇక్కడే మాకు ఇంటి దగ్గరలోనే కాలిఫోర్నియా బ్యూరిటో అనేసి ఉంటుంది అనమాట, రైస్ బౌల్స్. సో మేము ఇంకా వెళ్ళేసి మ్యాక్స్ ఒకవేళ కుకింగ్ లేకపోతే అక్కడికి వెళ్తాము. కొంచెం హెల్తీగా మంచి ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వెళ్ళి తినేసి వచ్చి అండ్ ఆ తర్వాత మనీ ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని తీసుకోవాల్సింది. నా దగ్గర మనీ ప్లాంట్స్ ఉంటాయి, కానీ నేను స్టార్టింగ్ పెళ్ళైనప్పుడు పెట్టినాను. మళ్ళీ మధ్యలో ఇంటికి ఒక 1 month వెళ్తూనే చనిపోయినాయి మొత్తము. ఇంకా ఇప్పుడు తీసుకుందాము, కొంచెం గ్రీనరీ తక్కువ అయింది ఇంట్లో అన్నట్టు టీవీ యూనిట్కి తీసుకుందాం అనేసి అనుకున్నాను. సో అదొకటి తీసుకోవాలా. అండ్ మీరు ఎవరైనా మనీ ప్లాంట్స్ తీసుకోవాలా అనుకుంటుంటే మీరు డెఫినెట్లీ కంపల్సరీ మీకు చాలా టైప్స్ అంటే చాలా ఎక్కువ కావాలా మనీ ప్లాంట్స్ అనుకునేటట్లయితే మీరు ఐకియాకి వెళ్ళి తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే నేను ఐకియాలో ద బెస్ట్ క్వాలిటీ చూసాను అనమాట మనీ ప్లాంట్స్. బయట ఎక్కడికన్నా ఏ నర్సరీలో కన్నా దేనికన్నా ఐకియాలో చాలా 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 బాగుంటాయి. క్వాలిటీ అలానే ఉంటాయి, అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ గ్రో కూడా చాలా కొత్తగా అవుతాయి. నేను లాస్ట్ టైం ఐకియాకి వెళ్ళినప్పుడు 2 plants తెచ్చుకున్నాను, కానీ అందులో ఒకటి మా పిన్ని అడిగింటే ఒకటి పిన్నికి ఇచ్చాను అనమాట, ఇంకొకటి నా దగ్గర ఉండింది. అదైతే చాలా బాగా వస్తుంది. మీరు చాలా వీడియోస్లో కూడా చూసింటారు ఆ మనీ ప్లాంట్ని. దిస్ ఈస్ ద వన్. ఇది నేను ఐకియాలోనే తెచ్చుకున్నాను. ఇంకొకటి ఇందులోనే వేరే కలర్ ఉంటే అది పిన్నికి ఇచ్చాను అనమాట. సో ఇది నేను వాడుతున్నాను. అసలు చాలా మంచిగా ఏమీ అవ్వదు అండ్ గ్రోత్ కూడా చాలా వచ్చింది. ఇప్పుడు నేను ఇందులో ఉన్నవే ప్లాంట్స్ ఒక 2-3 ప్లగ్ చేసేసి వేరే దాంట్లో పెట్టాను అనమాట. అంత వచ్చినాయి అనమాట, లీవ్స్ అన్ని, బ్రాంచెస్ అంతా. సో మీరు ఒకవేళ చూస్తూ ఉంటే ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే యూ కెన్ బై ఇట్ ఇన్ ఐకియాలో చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఓన్లీ ఆ 2 కోసమే ఐకియాకి వెళ్ళలేను కాబట్టి నేను ఇక్కడే తీసుకుంటున్నాను. ఎస్ గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. అడుగుతుంటారు కదా నా అవుట్ఫిట్స్ గురించి, అందుకే ఇవాళ నేను చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇవాళ జస్ట్ ఏం లేదు, సింపుల్గా ఒక ట్రౌజర్, గ్రే కలర్ ట్రౌజర్ ప్లస్ ఒక స్ట్రైప్స్ టీ షర్ట్ వేసాను అనమాట. దిస్ ఈస్ ఫ్రమ్ జారా, దిస్ ఈస్ ఫ్రమ్ జారా, బోత్ ఆర్ ఫ్రమ్ జారా. అండ్ నాకు సిమిలర్గా ఉండే లింక్స్ నేను H&Mలోనూ ఉన్నాయి, మ్యాంగోలోనూ ఉన్నాయి. సో నేను ఆ లింక్స్ ఇక్కడ పెడతాను, కావాలంటే చెక్అవుట్ చేయండి. ఎస్, దిస్ ఇస్ ఇట్. నాకు ఇలాంటి ఫిట్స్ అయితే చాలా మంచిగా కంఫర్టబుల్గా ఉంటాయి. సండేస్కైనా ఎక్కడికైనా షాపింగ్కి అయినా మంచిగా వెళ్ళిపోవచ్చు. సో నాకు జీన్స్ కన్నా ట్రౌజర్స్ అంటే చాలా 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 కంఫర్టబుల్ అనమాట. సో నేనైతే డెఫినెట్లీ ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా, ట్రావెలింగ్ అయినా ఇలాంటివైనా నేను ట్రౌజర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వను. సో దిస్ ఇస్ ఇట్. ఓకే, లెట్స్ గో. ఇప్పుడే లంచ్కి వచ్చాము బయటికి. మీరు మామూలుగా అడుగుతుంటారు కదా, మీరు బయటకు వెళ్ళినప్పుడు హెల్తీ ఫుడ్డే కదా ఇప్పుడు తినేది, బయటకు వెళ్తే ఎలా మేనేజ్ చేస్తారు అనేసి అడుగుతుంటారు కదా. సో అందుకే ఇవాళ ఈ వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. నేను బయటకు వస్తే మోస్ట్లీ మీల్సే తింటామన్నమాట. ఏదైనా మంచిగా కొంచెం మళ్ళీ హైజీన్గా ఉండే ప్లేస్కి వెళ్ళి హైజీన్గా ఉన్న ప్లేస్లో ఏదో ఒక మీల్స్ తింటాము. లైక్ నార్మల్ సౌత్ ఇండియన్ మీల్స్ మోస్ట్లీ 70% అదే తింటాం. ఒకవేళ ఆ రోజు అది లేదు అనుకుంటే, మేము నాన్ వెజ్ తిందాం అనుకున్న రోజు అయితే ఏదో ఒక బిర్యానీ తింటాం. మ్యాక్స్ మిలిటరీ హోటల్కి వెళ్తాం, లేకపోతే మేఘనా వెళ్తాం అనమాట. బిర్యానీ ఇవే ఆప్షన్స్ 2. అండ్ లేదు అనుకుంటే ఇంకా మేము అవి 2 కాదు ఆప్షన్స్ అనుకుంటే మేము బ్యూరిటో వస్తాం. సో ఈ 3 ఆప్షన్స్ మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా తినేది. అండ్ ఈ నైట్ పూట వచ్చేసి దోశ, మామూలుగా ఇడ్లీ, ఏమైనా టిఫిన్స్ తినాలనుకుంటే ఇది నార్మల్ రెస్టారెంట్స్కి, ఏమైనా కొంచెం అంటే మా ఇంటి దగ్గర కొన్ని మంచి రెస్టారెంట్సే ఉంటాయి, దానికి వెళ్తాం అనమాట. మోస్ట్లీ అయితే ఇవే తినేది. అండ్ ఇవాళ బ్యూరిటో అనమాట. మేము అదే బ్యూరిటో మనకి మామూలుగా ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది కాబట్టి, సో ఆప్షన్ రైస్ బౌల్ లాగా తీసుకుంటాము. నార్మల్ 1 రెగ్యులర్ రైస్ బౌల్. అంటే ఆ రోజు మూడ్ బట్టి ఇవాళ నేను వెజ్ తీసుకున్నాం, మ్యాషీ పొటాటో తీసుకున్నాడు. వెజ్లో ఏమేమి వస్తాయంటే విల్ గెట్ ఆల్, లైక్ రైస్ కొంచెమే ఉంటుంది, సో సరిపోతుంది. అండ్ ఫర్ ప్రోటీన్ యూ విల్ గెట్ చెన్నా వస్తుంది,
అండ్ మనం ఒకవేళ నాన్ వెజ్ తీసుకుంటే చికెన్ వస్తుంది. పన్నీర్ నేను తినను యూజువల్లీ, బయట అస్సలు పన్నీర్ ప్రిఫర్ చేయను. అండ్ పొటాటో తీసుకోవచ్చు, పొటాటో వీ కెన్ టేక్. అండ్ చికెన్ ఆల్సో మోస్ట్లీ ఐ లవ్ ఇట్, లైక్ వెజ్ ఇస్ ద గుడ్ వన్, ఎందుకంటే మనకు ప్రోటీన్కి రాజ్మా ఉంటుంది అండ్ ఫ్యాట్స్ కోసము అవకాడో ఇస్తాడనమాట ఇందులోకి. సో అండ్ మామూలు టమాటో, కార్న్, క్యాప్సికమ్, వెజ్జెస్ అన్నీ ఉంటాయి. సో దిస్ ఇస్ ఓకే, లైక్ వన్ హెల్తీ మీల్ లాగా. సో ఇలాగ మనకి కావాల్సినవి మనకి ఎక్కడ దొరుకుతాయో దాన్ని బట్టి మనం ప్రిఫర్ చేసుకుంటూ వెళ్ళడమే, అంతే. కలుపుతున్నా, ఇంకా ఇప్పుడే కదా మాట్లాడుతున్నాను, అందుకే నాకు నేనే కలుపుకుంటా. అండ్ మహర్షి ఫేవరెట్ ఇవి మష్రూమ్ పాప్కార్న్. ఇవి లేకపోతే అయ్యగారు తినరు, ఇంక అందుకే అవి హెల్తీ అయినా నాన్ హెల్తీ అయినా ఆర్డర్ చేస్తుంటాం. అసలు మేము వీక్లో 1 day or 2 days మ్యాక్స్, అది కూడా ఏంటి అంటే ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు, షాపింగ్స్కి వెళ్ళినప్పుడు కుక్ చేసుకోవడానికి కాదు కాబట్టి అది కూడా మేము వెళ్తాము. లేదంటే 99% మేము ఇంట్లోనే తినేది, 3 times ఇంట్లోనే తింటాం. సో ఇన్ ఏ వీక్ 1 or 2 times బయట తింటాం, అది కూడా లంచ్ ఆర్ డిన్నర్ అలాగనమాట. ఇంకా రిమైనింగ్ కేసెస్ మొత్తం మేము కుక్ చేసేసుకుంటాం. అది ఒకవేళ మాకు టైం ఉన్నా లేకపోయినా మా డేని ముందు రోజు నైటే ప్లాన్ చేసుకొని ఎవరికి టైం ఉంటే వాళ్ళు నేను మార్చినా ఎవరో ఒకరు కుక్ చేసేసుకుంటాం. ఎందుకంటే బయట అస్సలు తినకండి. మనం ఎంత హెల్తీ ఆప్షన్స్, హైజీన్ ఆప్షన్స్ అన్ని ప్రిఫర్ చేసుకున్నా అవి ఏంటి అంటే మన బయట తింటే వచ్చే ఇంపాక్ట్ని కొంచెం తగ్గిస్తాయి తప్పితే మొత్తం మీకు అసలు ఇంపాక్టే లేకోకుండా అన్నట్లు ఉండరు. ఎందుకంటే మనం ఇంట్లోనే ఇప్పుడు మామూలుగా కారపొడి ఇవన్నీను మనం ఇంట్లో పట్టించుకొని చేసుకుంటాం కాబట్టి వీడు బయట ప్యాకెట్లు వాడతాడు. అస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వన్. అట్లాంటి ప్యాకెట్స్లో చాలా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటాయి, అదొకటి. అండ్ హైజీన్ ఉండదు మెయిన్, వాడు కడుగుతాడో లేదో తెలీదు, అది ఏం బట్టి ఉంటుందో ఏమైంటుందో కూడా తెలీదు, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో అందుకని చాలా తక్కువ బయట తినండి. కొంచెం తిన్నా ఇంట్లో పర్లేదు, కానీ ఏదో ఒకటి పెరుగు అన్నమో ఏదో ఒకటి మనకు టైం తగ్గట్లు కానీ ఇంట్లోనే తినండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు బయట తిందాం అనుకున్నప్పుడు కొంచెం మంచి రెస్టారెంట్స్ చూసుకొని అండ్ లైక్ మొత్తం ఇక గోబీలని, నాన్స్ అని, ఇట్లాంటివన్నీ చైనీస్ ఐటమ్స్ అని అవి ఇవి తినకోకుండా కొంచెం మంచిగా సౌత్ ఇండియన్ మీల్స్ తినడము, లేదంటే ఇట్లా హెల్తీ ఆప్షన్స్ తినడము, ఒకవేళ మంచి ఏదన్నా హైజీన్ గుండా హెల్తీ ప్లేస్కి వెళ్ళడము, ఇలాంటివన్నీ కొంచెం ప్రిఫర్ చేసుకుంటూ చేయండి. ఇవన్నీ కొంచెం బయట తిన్నా కూడా వచ్చే ఇంపాక్ట్ని తగ్గిస్తాయి అన్నమాట. సో అదే నేను చెప్దాం అనుకుంటున్నా. మనీ ప్లాంట్ తీసుకుందామని వచ్చాము. ఇదా ఓకే, ఇంత వచ్చిందా? సింగిల్ ప్లాంట్ 100. అది కూడా బాగానే ఉంది బాబు, ఫ్రెష్గా ఉంది, అది కొంచెం పర్లేదు. ఇది యాక్చువల్గా ఇంటి దగ్గరే ఉంటుంది, ఇంటి వెనకలే నర్సరీ ఉంటుంది. సో ఇంక ఇక్కడికే వచ్చాము మేము. వీళ్ళది ఇంకా చాలా పెద్ద నర్సరీ ఉండే కానీ రోడ్ వేస్తున్నారని రోడ్ వైండింగ్లో మొత్తం పోయి షార్ట్ అయిపోయింది ఇక్కడ. నాకు ఈ టీవీ యూనిట్కి వెనకాల మొత్తం మనీ ప్లాంట్ ఇట్లా అల్లిద్దాం అనేసి అనుకున్నాము. స్టార్టింగ్లో ఒకటి ఉండింది కానీ మేము పెళ్ళైతూనే అప్పుడు ఇంటికి వెళ్ళిపోతానే చనిపోయింది అది. ఇంకా అలాంటిదే కొంచెం ఎక్కువ క్రీపీగా ఉన్నది తీసుకుందామని. ఇప్పుడు దీనికి రూట్స్ ఎక్కువ ఉన్నాయి చూడు, ఈ రూట్స్ మనం తీసుకొని మన వాటర్ దాంట్లో సోక్ చేసి పెడతాం. లేదు వాటర్ దాంట్లో నువ్వు ఎక్కడ అంటే నువ్వు టీవీ యూనిట్ కబోర్డ్ మీద పెడదామంటాను. లెడ్జ్ మీద వాటర్ది పెట్టలేం, బరువు ఎక్కువ అవుతుంది. మనం మట్టిదే పెట్టాలా, అది ప్లాస్టిక్దే తీసుకోవాలా. లెడ్జ్ బరువు ఎక్కువ అవుతుంది, అంతా హోల్ చేయలేదు అది. చాలానే వచ్చింది బుబ్బు, సరిపోతుందిలే. ఇదొకటి అదొకటి ఫైనలైజ్ చేస్తాము. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను నేను ఎలా అరేంజ్ చేస్తాను ఏమి అని. ప్లాంట్ సెట్ చేయాలంటే ఇంత కష్టపడాలి. ఆల్మోస్ట్ 1 hour అవుతుంది దీనికి కష్టపడబట్టి. తేవాలా, క్లీన్ చేయాలా, మళ్ళీ కొంచెం దుమ్మున్న మట్టి ఉన్న వాటర్ ఉన్న మళ్ళీ పెయింట్ అంతా పోయిద్ది, గోడ గలీజ్ అవుద్ది. సో వాల్ అందుకనే మళ్ళీ అంత నీట్గా తుడిచి పెట్టాలి. అంతే ప్యాంపరింగ్. ఈ హోమ్ డెకోర్ పిచ్ ఉందనుకోండి ఇట్లనే అయిపోతాం మనం. ఇది ప్రస్తుతానికి అయితే చాలా గొడవల తర్వాత, చాలా డిస్కషన్ తర్వాత ఇట్లా సెట్ చేసాము. ఫస్ట్ అయితే ఒక బ్రాంచ్ వచ్చేసి టీవీ పైన వెళ్తుంది అనేసి ఇట్లా సెట్ చేశాను. తర్వాత ఇంకొక బ్రాంచ్ ఉంది, దీనికే ఇక్కడ కొంచెం లీవ్స్ లేవు కదా,
ఇంకా ఇప్పుడు వస్తున్నాయి కదా దానికి దీన్ని ఇంకొక బ్రాంచ్ ఉంది, దాన్ని టై చేసేసి మళ్ళీ ఇక్కడ వరకు తెప్పిద్దాము. అక్కడ ఎలాగో కొంచెం ఎడ్జ్ వచ్చింది, అది మళ్ళీ ఇలాగ రివర్స్ తెప్పిస్తాం అనేసి అనుకున్నాము. సో దీనిని ఇప్పుడు ఇట్లా సెక్యూర్గా పెట్టడానికి పిన్స్ యూస్ చేస్తున్నాను. ఇవి మనీ ప్లాంట్ కానీ ఎనీ క్రీపర్స్కి కానీ పిన్స్ పెట్టుకోవచ్చు అనమాట. 3M స్టిక్కర్తో వస్తుంది. ఇలా వస్తుంది కదా, ఇందులోనే లోపల పెట్టేసుకోవచ్చు. సో ఇవి పెట్టేసి పెడదాం. ఇప్పుడు ఆల్రెడీ పీక పెట్టావా నువ్వు? ఇలా పెట్టేదో ఇలా పెడతానువా? ఇట్లా స్ట్రైట్గా పెడితేనే అప్పుడు ఇందులో కరెక్ట్ ఫిట్ అయ్యింది. ఇలా పెట్టేది అనుకున్నా, ఇలా పెడదాం. ఇట్లా పెట్టేశాక మనకి ఇది 2 ఇలా టై చేసేసాం అనుకోండి, ఇంకా ఎంత గాలి వచ్చినా కానీ ఈ బ్రాంచ్ అనేది కిందికి పోదు. అండ్ ఆకు ఉంది కాబట్టి కవర్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ నేను 2 బ్రాంచెస్ స్టిక్ చేస్తుంది ఇంటికి మంచిగా. సో ఎస్, దిస్ ఈజ్ 1 more బ్రాంచ్. ఇట్లా వస్తుంది ఇటు సైడ్. ఇంకా కింద చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడే దీనికే బ్రాంచ్కే పెట్టేసేసి కొంచెం మళ్ళీ ప్లెయిన్గా కనిపిస్తుంది అనేసి ఇలా పెట్టేస్తున్నాను. ఫైనల్లీ సెట్ చేసేసాం. ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇంతే పెట్టినాము. ఇంకా మేబీ ఈ వీక్లో ఏమైనా ఇంకా దీన్ని కొంచెం ఎన్హాన్స్ చేయడము, లేకపోతే ఏదైనా కట్ చేయడము, ఇలా అన్నీ చేస్తాను. సో ఇంకా మీరు ఇంకా ఏమైనా టిప్స్ ఉన్నాయా, లేకపోతే ఎలా అరేంజ్ చేసి ఉండొచ్చు కమెంట్ సెక్షన్లో చెప్పండి. విల్ డెఫినెట్లీ ట్రై అవుట్. ఈ స్మాల్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.